మహేష్ నువ్వేరా రే, అది నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటారా అండ్ అందరూ చూడండి. ఆడికి తండ్రి లేడు, తల్లి అన్యురాలు, విగ్రహారాధికురాలు, ఇళ్లలో పనిచేసుకొని బ్రతికింది. అలాగే సీతమ్మ కాలనీ. అక్కడ నుంచి ఆటోలు గీటోలు ఏమి రావు. ఆటోలు వచ్చినా డబ్బులు పెట్టుకునే స్థామత లేదు. ఆడు 3 ఆరాధనలు ఉంటే 3 ఆరాధనలో ఉంటాడు. 10వ తేదీ ఆల్నైట్కి వస్తాడు, అరుణోదయ ఆరాధనకు వస్తాడు, ప్రతి శనివారం వస్తాడు, ప్రతి ప్రత్యేక కోడికలకు వస్తాడు. ఏ కోడికి కూడా నడిచే వస్తాడు, నడిచే వెళ్తాడు. ఆ నడక చూడండి, అది నడక చూడండి. నడవరా మహేష్, నడవరా, నడవరాటు లే. ఆ నడకతో నీకు బైక్ ఉంది, నువ్వు చర్చికి వెళ్తాను అంటే నీ తండ్రి ఇప్పటికిప్పుడు కొనిచ్చే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మరి నీ సంగతి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఆదివారం సాకులు చెప్పేటువంటి వారు ఉన్నారు, మనసుంటే మార్గాలు ఉంటాయట. అందుకని దయచేసి ఈ లోకంలో నువ్వు పైకి రావాలంటే దేవుని అభయహస్తం, కరుణాహస్తం నీకు తోడు ఉండాలి. ఆ హస్తం కొరకు దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మొరపెట్టుకొని 4 బుద్ధి వాక్యాలు విని ఆధ్యాత్మికంగా బలపడాలి.